ఇదా తెలంగాణ ఉద్యమం? నాకు చెప్పాలన్నా ఒక్కొక్కడు నాకు ఆన్సర్ చేయాలా, ఉత్తగా వదిలిపెట్టాను నేను ఒక్కొక్కడిని. నాకు వి ప్రకాష్ చెప్పాల లెక్కలు. నువ్వు ఈ స్టూడియోలో ఎమ్మడిపడి తిరిగి మాట్లాడు కాదు. వి ప్రకాష్ అనే వ్యక్తి చెప్పాలి, తెలంగాణలో ఉన్న 3.5 కోట్ల మంది పేదలైన బీసీ ఎస్సీ ఎస్టీల బ్రతుకు విముక్తికి నువ్వు ప్రతిపాదిస్తున్న తెలంగాణ రాష్ట్రానికి సంబంధం ఏంటో లెక్కలతో సహా విశారదని ముందు నిరూపించాలి కోదండరామిరెడ్డి. ఏం మాట్లాడుతాను? తెలంగాణ అనేది ఒక ఎమోషన్ పట్టుకొని పిచ్చోళ్ళని చేస్తావా? మీ నలుగురే రోడ్ల మీద రావాల్సి ఉండే, వెలమోళ్ళు మీరే కొట్లాడాల్సి ఉండే తెలంగాణ ఉద్యమం గురించి. మాతో ఏం పని నీకు? బీసీఎస్ ఎస్టీలతో ఏం పని? ఎమోషన్ రెచ్చగొట్టేసరికి 1200 మంది చచ్చాయి. 1200 మంది వచ్చినాక ఈ ఫోటోలు పెట్టమంటాడట మీటింగ్లలో కోదండరామిరెడ్డి. ఎవడైతే ఆత్మహత్య చేసుకొని సచ్చిండో ఆ సచ్చిన ఫోటో తీసుకురా అంటాడట కోదండరామిరెడ్డి. ఏం చేస్తాడట ఆ ఫోటో? బ్యానర్ మీద పెడుతున్నాడు. ఈడ ఎందుకు పెడతాడట? ఈ కోదండరాముడు ఉపన్యాసం తెలంగాణ రావాలని ఉపన్యాసం చెప్తే ఆ కాలిన శ్రీకాంతాచారి మనకి ఆదర్శం అంటాడట కోదండరాము. అనగానే ఇంకో నలుగురు వస్తారు తెల్లారి. అది 1200 పోయి 1400 శవాలు అయింది. శవాలు అయినాక మావోడు తెచ్చిండు కోదండరాము ఉపన్యాసం వల్ల మీరంటారా మావోడు అమరవీరుడని మీరు ర్యాలీ తీయండి తులు అయి. పోనీ ర్యాలీ తీసిన దాంట్లో పాల్గొన్న పోరగాళ్ళు ఉస్మానియా పోరగాళ్ళంతా ర్యాలీల తులులో పాల్గొన్నాడు. వాడేం చేస్తాడు మనోడు? అబ్బా నేను కూడా చచ్చిపోతే నన్ను కూడా ఇట్నే ఊరేగిస్తారని మనోడు అనుకుంటాడు. ఇదా తెలంగాణ ఉద్యమం? కాంశీరాం దేలే, అంబేద్కర్ రాజ్యాంగం రాయలే, ఒక్క నెత్తురు చుక్క పడకుండా విప్లవం తీసుకొస్తారు ఆ దేశంలో.